1 ఇయర్ బ్యాక్ వీళ్ళకి చెప్పిన ఇట్లా జరగబోతుంది, మీరు బిఫోర్ ముఖ్యమంత్రికి వాళ్ళందరికీ చీఫ్ సెక్రటరీకి గవర్నర్కు ఒక నోటీస్ ఇవ్వండి ముందు అంటే అప్పటికి వీళ్ళకి నోటీసులు రాలే, ఇవాళ నోటీసులు వచ్చినాయి. కానీ 101% ఇవి కూలగొట్టలేరు వాళ్ళు, దీంతో రాలేరు. ఎందుకంటే వీళ్ళు గాంధీ బొమ్మను గాంధీ పేరును అడ్డం పెట్టి ఈరోజు కట్టుకున్న ఇండ్లు కూలగొట్టమని మరి ఏ పుస్తకాలు చెప్పినాయి, ఏ గాంధీజం చెప్పింది, ఏ ఐడియాలజీ చెప్పింది, అది ఎవరి ఐడియాలజీ? ఫస్ట్ మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడాలి దీని గురించి, ఏ ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు ఇండ్లు ఎందుకు గులగొడుతున్నానని చెప్పాలి. ఇండ్లు గులగొట్టిన దుర్మార్గం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది, ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ ఇండ్లు వాళ్ళు కాపాడుకుంటారన్న నమ్మకం నాకు ఉంది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ గాంధీ విగ్రహం కట్టి డెవలప్మెంట్ అయితే ఆదాయం వస్తుంది కదా స్టేట్కి ఆదాయం వస్తే డెవలప్మెంట్ అవుతుంది. మరి రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వడంలో మీ ఇల్లు కోల్పోతే త్యాగం చేస్తే తప్పేముంది అని వాళ్ళంటే మీరు ఎలా స్పందిస్తారు? ఫస్ట్ సిగ్గుందని కానంట, ఎవడన్నా అవులేగా ఎవడన్నా ఇల్లు గులగొట్టి డెవలప్మెంట్ అంటారా అంట. డెవలప్మెంట్ ఏంది? 4 ఇండ్లు వస్తే డెవలప్మెంట్, అక్కడ 4 కుటుంబాలు బతుకుతే డెవలప్మెంట్. 4 ఇండ్లు గులగొట్టే కుటుంబం కాదు. నీకు సంగతిలో అందరు వీడియోలు అన్ని చూపెడుతుండ్రు. నీకు ఇక్కడ మూసి ఉంది కదా, ఈసా మూసి, ఇటు ఈసా వస్తుంది, ఇటు మూసి వస్తుంది. ఆ బ్రిడ్జ్ కింద పోతే రైట్ లెఫ్ట్ సమాధులు ఉన్నాయి, పోయి చూడుకో. ఆ సమాధులు తాళాలు వేసిండ్రు. ఇవాళ దాకా ఈ భారతదేశంలో సమాధులకు తాళాలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. అర్థమైందా? అది డెవలప్మెంట్. అది ఈరోజు అటు ఇటు ఇంకోటి మంచి పాయింట్ చెప్తాడు. మూసి ఎందుకు గలీజ్ నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు అందుకని? ఆ నీళ్ళు ఎందుకు గలీజ్ అవుతున్నాయి? ఫార్మా కంపెనీలకు వెళ్ళి 100 ఫార్మా కంపెనీలకు వెళ్ళి వ్యర్థాలు వస్తున్నాయి. ఎన్ని ఫార్మా కంపెనీలకు నువ్వు నోటీసులు పంపినావు? ఎన్ని ఫార్మా కంపెనీలు నోటీసులు పంపినావు? ఫార్మా కంపెనీలు ముయ్యకుండా, ఫార్మా కంపెనీకి వెళ్ళి వస్తున్న వ్యర్థాలు పెట్టకుండా, ఫార్మా కంపెనీ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టకుండా ఈరోజు ఇవి ఎట్లా శుద్ధి అవుతాయి? అర్థమైందా? ఇది ఏం లేదు, అంతా అడ్డం పెట్టి డబ్బులు కొట్టేందుకు. ఒకవేళ ఇక్కడ నుంచి ఇవన్నీ తీసేస్తే మళ్ళీ వేరే దగ్గర మంచి ఫెసిలిటీస్ తోటి మంచి ఇల్లు ఇస్తా అంటే అక్కడ ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇల్లు కూలగొట్టుకొని అక్కడ గాంధీ విగ్రహం పెట్టుకోను, దాని తర్వాత ఇక్కడ పెడదాం.